వీరభద్రకాళి మాకు నమ్మను. ఇప్పుడు తెలంగాణలో దిష్టి తగిలింది అని పవన్ కళ్యాణ్ గారు అంటే కోనసీమకి దిష్టి తగిలిందంటే కరెక్టే. మళ్ళీ కేసీఆర్ గారు ఇంతకుముందు కోనసీమలకు మన పంటలు వెళ్ళగల, కేటీఆర్ గారు కూడా సిరిసిల్ల కోనసీమలకు వెళ్ళగలంటే ఆ దిష్టి తగిలిందామని ఏదో ఒక పదం అంటే దాన్ని పట్టుకొని తెలంగాణ వాళ్ళు క్షమాపణ చెప్పాలి, సినిమాలు ఆడేయమంటే ఎవరిదిరా, ఎవరి ప్రాంతం, ఎవరి సొమ్ము, వచ్చేది భూమి మీద అద్దెతే వచ్చినాం. ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోయేవాళ్ళు. ఎవడు ఏ ప్రాంతంలో పుడతాడో, ఎప్పుడు ఎట్లుంటుందో, గత జన్మ తేలదు, వచ్చే జన్మ తేలదు. ఎందుకంటే ప్రాంతీయ భేదాలు ఇవన్నీ మీకు ఇవే పనులేనా మీకు సోషల్ మీడియాలో? ఇప్పుడు టీడీపీ వాళ్ళు తెలంగాణ జోలికి పోద్దండి, ఇప్పుడు మన బాలయ్య సినిమా వస్తుందని చెప్తారు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు, పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు అవలే మేము ఇంతకుముందు చంద్రబాబుకి జైల్లో ఉన్నప్పుడు మేము పోయి సపోర్ట్ చేయలేదంటారు. అరే ఇవన్నీ ఒకరి నుంచి ఒకరు సపోర్ట్ కాదు, ఉంటారు. కొన్ని విషయాలు సున్నితమైనవి ఉంటాయి. జైలు పోయేదానికి ఇది తెలంగాణ అంశము ఇష్యూ అవసరమారా? ఇప్పుడు వాళ్ళు అనుకొని ఇంట్లో ఏం తప్పలేదుగా చెప్పినారు కదా, వీళ్ళ అభిమాన సంఘం కూడా చెప్పింది కదా, అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది కదా, దాని గురించి అసలు అట్లా లేదని. మీరు ఊకే మీరు ఎందుకు కొట్టాడి సినీ రోజులు ఇది చేస్తారు? వాళ్ళు బాగుంటారు. మీరు కూడా తెలుసు, మా నుంచి మీరు గెలిచారా, మీ నుంచి మేము గెలిచారు. శివుడి నుంచి అందరూ గెలుస్తారు. ధర్మంని ఎప్పుడు గెలిపాలో ఆ వీరభద్ర గెలిపించినాడు కాబట్టి కుటుంబ విజయం. అంతేగాని మీకు గొప్పతనాలు ఏం కాదు. ఇంతకుముందు మనకి జనసేన ఒంటరి చేసినప్పుడు ఎందుకు ఓడిపోయా, చంద్రబాబు ఎందుకు ఓడిపోయా, మళ్ళీ ఇప్పుడు కూటమి ఎందుకు గెలిచే ఇన్ని సీట్లు, ఇవన్నీ మన చేతిలో ఉండదు. అంతే శివుడు ఆధీనం, మనం వీరభద్ర ఆధీనంలో ఉంటాం కాబట్టి ఆయన ఆడుకుని జరుగుతుంటుంది. మీరు బొమ్మలు ఉన్నట్లు అంతే ఆడాలి, అంతే. మీరు ఆయన ఆడిస్తుంటాడు, ఆడాలా. ఎప్పుడు తీయాలో తీసి అక్కడ పాడేస్తుంటాడు. అది చదరంగంలో ఎట్లా తీసి పాడేస్తుంటాడు, బొమ్మల్ని అట్లా పాడేస్తుంటాడు. ఎవరి నుంచి దేశము రాష్ట్రం వెలుగుదు, ఆ శివుడు ఆధీనంలో ఉంటాడు కాబట్టి శివుడు త్రిశూలధారే కాపాడుకుంటుంటాడు. ఎప్పుడెవరు గుసిపెట్టాలి, ఎవరిని ఎప్పుడు లేపాలో అన్నీ ఆయనకు తెలుసు. మీరు వాదించేది పక్క పెట్టండి. అట్లా గెలాలనుకుంటే అప్పుడు సింగల్ చేసినప్పుడు గెలాల్సి ఉండే జనసేన, అప్పుడు టీడీపీ గెలాల్సి ఉండే. ఏదో ఐకమత్యంగా ఇప్పుడు ఆయన మీద వ్యతిరేకం వచ్చింది కాబట్టి, జగన్ మీద వ్యతిరేకం ఉంది, ఆయన డెవలప్ చేయలేదు, అవి చేయలేదని గెలిపించింటారు. అంతేకాని నీ గొప్పతనం ఆ గొప్పతనం కాదు. శివుడు ఎప్పుడెప్పుడు దారిలో పెట్టాలి పెడుతుంటాడు. ఇదే తెలుసుకోండి. ఇంకా కర్మ సిద్ధాంతం ఉంటుంది, మన భారతదేశంలో సనాతన ధర్మం ఉంటుంది కాబట్టి ఇది శివుడు ఆధీనం భూమి. ఇక పాకిస్తాన్లో గలాట్లు ఎట్లా జరుగుతుందో అసలు, ఇమ్రాన్ ఖాన్ చంపేరా, సైనిక పాలన ఇట్లాంటివన్నీ ఎట్లుండదు మన దగ్గర. బంగ్లాదేశ్ గలాట్లు, అక్కడ రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ చూస్తున్నాం కదా, పాలస్తీనా. ఇది కాదు మన దేశము, శివుడు ఆధీనము, దేవులు తిరిగాని దేశము, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి కాబట్టి అప్పుడు శివుడు కాపాడుతున్నాడు కాబట్టి మనం వెలుగుతున్నాము. మీ మిలిటరీ నుంచి, రాజకీయ నాయకుల నుంచి, మోడీ నుంచి, యోగి నుంచి కాదు. శివుడు ఎవరెవరిని ఎప్పుడు వాడుకొని వదిలేస్తుంటాడు. ఇంకా స్వయంగా వీరభద్ర వీరభవ సంతలు వచ్చే టైం కూడా ఆసనమైంది. ఆయన వచ్చి అన్ని చూపిస్తాడు. ఇంకా రాబోయే భారతదేశ సనాతన ధర్మాన్ని, మతోన్మాదుల్ని, దేశద్రోహుల్ని అందరినీ ఏరి పాడేస్తాడు. కలప మొక్కలు ఏరేసినట్టు ఇవన్నీ ముందు ముందు జరుగుతాయి. మీరు ఎవరు హీరోలు కించపరచుకోవద్దండి, పోగొట్టుకోవద్దండి. శివుడు ఆధీనంలో ఉండడం, శివుని పొగడండి. శివుడు మన రియల్ హీరో. జై వీరభద్ర నమో నమః. హరి ఓం.